హాయ్ అండి, గుడ్ మార్నింగ్. టుడే వ్లాగ్ వచ్చి మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను. మా పిల్లలు లంచ్ అండ్ టిఫిన్ రెసిపీస్. ఒకవైపు టీ పెట్టాను, ఒకవైపు కుక్కర్లో అన్నం పెట్టాను, ఒకవైపు గుడ్లు ఉడకబెడుతున్నాను కుక్కర్లో. అన్నం 3 విజిల్ కాపేసానండి. ఇవి ఎగ్స్ అండి, ఒక విజిల్ కాపాను. పుదీనా రైస్కి కావాల్సిన పదార్థాలు: పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, పెరుగండి. వీటిని అన్నిటినీ కలిపి మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసేసాను మిక్సీలో. పెరుగు వేస్తున్నానండి. పెరుగు వేసాక మనం ఒక పల్స్ తిప్పాలి. ఒక పల్స్ తిప్పాక ఇప్పుడు పెరుగు వేసాను కదా, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పంచదార వేస్తున్నాను. ఆ ఫ్లేవర్ బాగుంటుంది పంచదార వేస్తే. ఇవి గ్రీన్ పీస్ అండి, నేను సమ్మర్లో వచ్చేటప్పుడు వాటిని ఒలిచి పెట్టుకున్నాను. ఎగ్స్ చూసారా, ఉడికిపోయి ఒక విజిల్కి. అన్నము చల్లారి పెట్టాను పళ్ళెంలోని. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను. కళాయిలో 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల నూనె వేసాను. నూనె వేసాక ఇప్పుడు ఏమేమి పదార్థాలు కట్ చేసి పెట్టుకున్నాను: క్యారెట్, పచ్చి బఠానీ, ఉల్లిపాయ, కాజు, హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా వచ్చి మనకి చెక్క, లవంగము, యాలకపండు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక ఆకు అన్నమాట, బిర్యానీ ఆకు. కొంచెం ఫ్లేవర్ కోసం షాజీరా వేసానండి. షాజీరా వేసాక మనం ఇంకా పక్కన పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఐటమ్స్ వేయాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి ఫస్ట్. ఉల్లిపాయలు వేసాక కొంచెం లిటిల్గా ఫ్రై అయ్యాక, ఉల్లిపాయలు ఎలా ఫ్రై కొంచెం సేపులోనే మిగతా పచ్చి బఠానీలు, క్యారెట్లు, కాజు అన్నీ వేసేసానండి. అవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఈ లోపుగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. దోశ పిండిలో సాల్ట్ వేసాను. సాల్ట్ వేసుకున్నాక ఇంకా ఇవి వేగాయి కదా మనకి, పచ్చి బఠానీలు ఇవన్నీ. కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసాను. అల్లం వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అయ్యాక, బాగా ఫ్రై అయ్యాక పుదీనా పేస్ట్, మనం తయారు చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేయాలి. అది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయ్యాక బాగా పచ్చి స్మెల్ అనేది పోవాలన్నమాట, ఆయిల్ పైకి తేలాలి అలా అనమాట. అప్పుడు మనం ఈలోపు దాన్ని పక్కన పెట్టినాం. ఈలోపు దోశ పిండిలో దోశ క్రిప్సీగా రావడానికి కొంచెం గోధుమ నూక వేసాను. దాన్ని కొంచెం రొటేట్ చేసుకున్నాను. ఇదిగోండి, స్టవ్ మీద పెనం పెట్టేసాను, దోశ పెనము. పెనం వేడెక్కాక ఈలోపు పెనం వేడెక్కుతుంది. ఈలోపు రైస్ రెడీ చేసుకున్నాను కదా, పుదీనా పేస్ట్లోకి అవి కలిపేసి మొత్తం అంతా ఇది చేసేసాను. ఇప్పుడు లాస్ట్లో సాల్ట్ వేసాను. టేస్ట్ కోసం నెయ్యి వేసాను. ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసాను. నెయ్యి వేసుకున్నాక దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాక కదా, దోశని వేస్తున్నాను. దోశ మా అబ్బాయి వచ్చి టిఫిన్లోకి వచ్చి ఆనియన్ దోశ అడిగాడు. ఆనియన్ దోశ కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ తురుము అన్నీ రెడీ చేసుకున్నానండి. ఈలోపు ఇదంతా వాడికి దోశ మీద అన్ని వేసేసాను, చల్లేసి. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర తురుము వేసాను. కొంచెం నెయ్యి వేసుకోవాలి. నేనైతే నెయ్యి వేసుకున్నాను, పిల్లలు తింటారు కదా అనేసి, హెల్తీ కదా నెయ్యి కూడా అని నూనెకి బదులు నెయ్యి వాడాను. ఇంకా దోశని ఫ్లిప్ చేసుకున్నాను. దోశ పక్కన పెట్టేసి, ఇంక లంచ్ బాక్స్ కదా, లంచ్ బాక్స్ కాబట్టి లంచ్ బాక్స్లోకి ఏమేమి రెడీ చేయాలో ఇంక లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను. ఈలోపు ఒకవైపు దోశ వేస్తూ ఒకవైపు లంచ్ బాక్సులు సర్దుతున్నాను పిల్లలకి. పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఇగో టిఫిను రెడీ చేసుకున్నాను. పుదీనా రైసు, కచాంబరము, డ్రై ఫ్రూట్ లడ్డు, బాదం పిక్కలు పెట్టాను, యాపిల్, డ్రాగన్ ఫ్రూట్ పెట్టానండి, కొబ్బరి నీళ్ళు, ఇవి కొంచెం వాటర్ బాటిల్స్, నాప్కిన్. ఇగో లంచ్ బ్యాగ్లో సర్దేశాను ఇలాగా. ఇదేనండి 6 to 8 AM లాగు మార్నింగ్ రొటీను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. రేపు కలుద్దాం ఇంకొక వీడియో.